గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మాజీ మంత్రి సీనియర్ పొలిటీషియన్ శైలేంద్రనాథ్ ఈరోజు వైసీపీలో జాయిన్ అయ్యారు. జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుని జాయిన్ అయ్యారు. ప్రస్తుతం శైలేంద్రనాథ్ మాట్లాడుతున్నాం. సార్, అంటే ఏంటి కాంగ్రెస్ పార్టీలో విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోలుకొని దెబ్బతిన్న తర్వాత కూడా మీరు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. ఇప్పుడు సడన్గా వైసీపీ ప్రతిపక్షంలో సమయంలో వైసీపీలో ఎందుకు చేరాలనుకున్నారు, ఎందుకు చేరారు? కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. కాంగ్రెస్ పార్టీ కూడా నన్ను బాగా చూసుకుంది, అట్లా ఇబ్బంది లేదు. స్టిల్ ఈరోజు కూడా నేను రాహుల్ గాంధీ గారిని ఇష్టపడే వ్యక్తిని. బట్ రాష్ట్రం యొక్క కాంటెస్ట్లో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం అది సాగిస్తున్న అనేక అంశాలని ప్రజల పక్షాన ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. సో దాన్ని జగన్ రెడ్డి గారి నాయకత్వంలో చేయడానికి అవకాశం ఉంది కాబట్టి నేను పనిచేస్తాను. సింపుల్, అంతకంటే. అంటే ఇప్పుడు ఫైట్ చేయడానికంటే టీడీపీ నేతలు కానీ ఎవరైనా చెప్పేది కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల తర్వాతే జగన్ ఇప్పుడు నుంచే ఎందుకు ఫైట్ చేస్తున్నారు, సమస్యలు లేనప్పుడు కూడా ఆయన ఫైట్ చేస్తున్నారని చెప్తున్నారు. మీరు ఇప్పుడు వైసీపీలో వెళ్ళి ఏం ఫైట్ చేస్తారు? అంటే ఎవరిని నాట్ కామెంట్, నాకు అలవాటు కూడా ఐ వోంట్ కామెంట్ ఎనీబడి. బట్ సమస్యలు ఆగవు కదా. ఉదాహరణకి మెడికల్ కాలేజ్ మూసేస్తారని భయం వేస్తుంది, అమ్మేస్తారేమో అని. ఆగదు కదా. రోడ్లు అమ్మేస్తారు, ఐ మీన్ ప్రైవేట్ కానీ అంటున్నారు కదా, బాగోవు కదా. సో ఇంకా ఆగని అంశాల కోసం ఆగేదాకా వేటి సాధ్యం కాదు. కనుక సమస్య వచ్చినప్పుడు సమస్య పరిష్కారం కోసం ముందుకు పోవాల్సి వస్తుంది. సో ఎవరు డిసైడ్ చేస్తారంటే ఆ సమస్య పెట్టేవాళ్ళు డిసైడ్ చేస్తారు టైం. కానీ కనుక ఎన్డీఏ ప్రభుత్వం డిసైడ్ చేసిన విషయాన్ని, మనం కాదు. అంటే జనరల్గా ఎవరైనా అధికారంలో పార్టీలో జాయిన్ అవుతారు, మీరు ప్రతిపక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. తెలుగుదేశం కానీ జనసేన నుంచి బీజేపీ నుంచి మీకు ఆఫర్స్ రాలేదా వైసీపీని ఎంచుకోవడానికి కారణం? క్లేం లేదు. నేను భారతీయ జనతా పార్టీ యొక్క భావజాలంతో నేను సేల్ కాలేను. ఇక్కడ ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా కాదు, ఎన్డీఏ ప్రభుత్వం. ఒక పక్కన జనసేన, ఇంకో పక్కన బీజేపీ. కనుక ఎన్డీఏ ఆర్థిక విధానాలు, సామాజిక విధానాలకి నాకు నచ్చవు. కనుక జగన్ రెడ్డి గారి అసలుకి ఈ రోజున ఎందుకు ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఒక్కటే బెస్ట్ ఎగ్జాంపుల్. టెరిషరీ కేర్ ఇవ్వచ్చు, అట్లాగే పేదలకి డాక్టర్లు చేయించిన ఉద్దేశంతో జిల్లాకు మెడికల్ కాలేజ్ పెడితే సీట్లు మాకు వద్దని రాసేయడమే కాకుండా నేను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కోసం పోతాను నోటీస్ కూడా ఇష్యూ చేశారు. ఎట్లా చూస్తాం దీన్ని? కనుక దిస్ ఇస్ డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ జగన్ రెడ్డి అండ్ ఎన్డీఏ గవర్నమెంట్. సో పబ్లిక్ ఓరియంటేషన్లో పబ్లిక్ కోసం ఈరోజు ఈ పని చేస్తాం. సో ఐ బిలీవింగ్ దట్ దిస్ ఇస్ ద జంక్షన్, దిస్ ఇస్ ద టైమ్ టు ఫైట్ ఇన్ ది స్టేట్ అగెనిస్ట్ ఎన్డీఏ ఎకనామిక్ అండ్ సోషల్ పాలసీస్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మీరు వైసీపీ విధానాలను తప్పుపట్టారు, జగన్ విధానాలను తప్పుపట్టారు. ఇప్పుడు ఏ విధంగా సమర్థించారు? నేను ఎప్పుడు కూడా నేను ఏది ఎన్నికిపోను. ఆ కంటెస్ట్లో నేను ఒక విషయం నమ్మిన తర్వాత ఆ నిమిషం మాట్లాడతాను. నేను నమ్మంది నమ్మే మాట్లాడతాను. అప్పుడేం మాట్లాడినా ఇప్పుడేం నమ్మే మాట్లాడతాను నేను. సో గతంలో నువ్వు మా ఇంట్లో ఉన్నావు కదా, ఇప్పుడు ఇంటికి వచ్చినావు అని ప్రశ్నిస్తే ఆ ప్రశ్న సమాధానం చెప్పాల్సి నువ్వు. అండర్స్టాండ్? సో ఐఎమ్ నాట్ సో అప్పుడేదో అట్లా. పాలిటిక్స్ ఈజ్ నాట్ ద బిజినెస్. పాలిటిక్స్ అనేది సమాజం కోసం, ప్రజల కోసం. ఆ క్రమంలో నీకు పదవులు వస్తాయి, పోతాయి. కాంగ్రెస్ నుండి మీరు ఇటు వచ్చారు, ఇక్కడ నుంచి విజయసాయిరెడ్డి గారు షర్మిలాని కలిశారు, కాంగ్రెస్లో వెళ్తారని జరుగుతున్నారు. ఏంటో ఏమన్నా ఇద్దరు కలిసే అవకాశం ఉందా భవిష్యత్తులో? నాకు అంత ఆలోచన నాకు లేదు. నేను అంత దుర ఆలోచనలు చేసే అలవాటు కూడా నాకు లేదు. సో లెట్ ఇట్ బీ. ఐ హోప్ దట్ బాగుండాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో అసలుకి ఉండాలి. బట్ ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు వ్యతిరేకంగా సాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం, అంటే ఈ ఎన్డీఏ ప్రభుత్వం యొక్క పరిపాలన, దాని యొక్క ప్రజలకి నుంచి వచ్చే కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి. ఎందుకు Super 6 ఉంది, చూసావు కదా. మరి డబ్బులు లేకుండా మాట ఇచ్చారా? 12 లక్షల కోట్ల అప్పు ఉందని బ్లేమ్ చేశారు. అది 8 అని చెప్పారు. మరి 4 లక్షల కోట్లు మిగిలిపోయినాయి కదా. మరి ఎన్ని అమలు చేయొచ్చు? 3 లక్షల కోట్లు బడ్జెట్ పెట్టినప్పుడు లెక్కలు తెలియవా? సో డోంట్ ట్రై టు డ్రాగ్ ఎనీథింగ్, ట్రై టు డూ సంథింగ్ ది పీపుల్. అంటే పార్టీలో పనిచేస్తారా, లేకపోతే భవిష్యత్తులో పోటీ చేసే ఆలోచన ఉందంటే మీరు ఆల్రెడీ ఇంతకుముందు ఐ గివ్ అన్ ఆన్సర్. ద పాలిటిక్స్ ఈజ్ నాట్ ద బిజినెస్. నేను నమ్మిది నువ్వు పని చేస్తాను. ఆ పోయే ప్రయాణంలో, ఆ కాలంలో ఏమన్నా చేయొచ్చు. ఇది ఏదైనా ఏముంది నా దగ్గర అటువంటి ఏం లేవు. బట్ ఐ నో నేనేం చేయగలను, నాకు తెలుసు. నేను ఏం చేయగలను బహుశా పార్టీ కూడా తెలిసి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ. పూర్తిగా పాలిటిక్స్ అనేవి బిజినెస్ కాదని చెప్తున్నారు. తాను గతంలో మాట్లాడిన మాటలకి అన్నిటికీ కట్టుబడి ఉన్నానని చెప్తున్నారు. రెండోది, రాజకీయాలు ఏదైనా జరగవచ్చు. ప్రస్తుతానికి పార్టీలో కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, పథకాలు ఇంప్లిమెంట్ చేయట్లేదు కాబట్టి దానికి సంబంధించిన విషయంలో పోరాటం చేస్తామని చెప్తూ ఉన్నారు. తనకి బీజేపీ సిద్ధాంతాలు నచ్చవు, ఎన్డీఏ టీడీపీ జనసేన వీళ్ళు ఆలోచన లేదు కాబట్టి వైసీపీలో వచ్చారని శైలజనాథ్ చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అంటే అటు విజయసాయిరెడ్డి వైసీపీని వేయడం, ఈయన కాంగ్రెస్ నుంచి వైసీపీ రావడం
భవిష్యత్తులో కలిసే అవకాశం దానికి సంబంధించి కూడా అయినా ఏదైనా జరగవచ్చని ఒక క్లారిటీ కూడా ఇచ్చిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి కొంత సీనియర్ పొలిటీషియన్ ఉన్నటువంటి శైలజాద్రి రాకతో ఆ పార్టీ కొంత బలపడే అవకాశం ఉందని ఆ పార్టీ శ్రేణులు అయితే భావిస్తున్నాయి. కెమెరా పర్సన్ విజయ్తో రాయేష్ RTV తాడేపల్లి నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.